మిత్రులారా, ఈ వీడియోలో మనం యూట్యూబ్లో మానిటైజేషన్ కోసం అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అనే కారణంతో యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు ఎర్న్ అని వస్తే దానికి ఏం చేయాలి అనే విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. నేను 2024 ఏప్రిల్ నెలలో నా ఛానల్కు 1300 సబ్స్క్రైబర్స్ మరియు 3000 వాచ్ అవర్స్ వచ్చాయనేసి మినీ మానిటైజేషన్ కోసం అప్లై చేయడం జరిగింది. చేసిన 2 రోజుల తర్వాత ఈ విధంగా ఒక మెయిల్ వచ్చింది. వెంటనే వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఎందుకు నా మానిటైజేషన్ రిజెక్ట్ అయిందా అని చూస్తే కారణం రీయూజ్డ్ కంటెంట్ అని రాస్తూ ఛానల్ యూజెస్ సమ్వన్ ఎల్స్ కంటెంట్ వితౌట్ మేకింగ్ ఎనీ చేంజెస్ దట్ యాడ్ సిగ్నిఫికెంట్ వాల్యూ అని ఉంది. నేను ఈ మెసేజ్ని చదివి పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ ఇవన్నీ ఆలోచించకుండా నా వీడియోస్కి ఎక్కడా కాపీరైట్ క్లెయిమ్స్ లేవు కదా, ఎందుకు ఇలా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందా అని గాబర పడిపోయి మన తెలుగుకు సంబంధించిన పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా నా యొక్క సమస్యను మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. కానీ ఒక యూట్యూబ్ రక్క మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చెయ్యి అని పెట్టింది. నేను ఎంతో ఆతృతగా నాకు ఇన్స్టాగ్రామ్ లేకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ని క్రియేట్ చేసి మెసేజ్ పెట్టడం జరిగింది. వెంటనే ఆ అక్క ఏం చెప్పిందంటే, నేను ఈ సమస్యని నీకు పరిష్కరించడానికి 1800 రూపాయలు తీసుకుంటాను, ముందుగా 900 రూపాయలు నాకు ఫోన్పే చెయ్యి అని పెట్టింది. నేనేమన్నానంటే, మీరు ఖచ్చితంగా నా సమస్యను సాల్వ్ చేస్తానంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పగానే ఆమె నాకు గ్యారంటీ ఇవ్వలేదు. వెంటనే అక్కడికి ఆపేశాను. అప్పుడు నా సమస్యను నేనే ఎలాగైనా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకొని అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను అన్నింటినీ కూడా గూగుల్ సహాయంతో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదివాను. అక్కడ మనకు అపీల్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ 1, మన వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ నిబంధనలకు లోబడి చక్కగా చేసినా సరే మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తేనే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆప్షన్ ఎంచుకోకూడదు. రెండో ఆప్షన్ అయినటువంటి రీఅప్లైనే ఎంచుకోవాలి. అయితే మనం అపీల్ మీద క్లిక్ చేయగానే ఇలా ఉంటుంది. మీరు అపీల్ చేయడానికి ఒక వీడియో క్రియేట్ చేయాలి. మీ వీడియో సపోర్టెడ్ లాంగ్వేజ్లో ఉండాలి. ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్లో మన తెలుగు వారికి అయితే ఇంగ్లీషు మరియు హిందీయే మనకు తెలిసినవి ఉంటాయి. కాబట్టి మనం ఈ 2 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో వీడియో చేయాల్సి ఉంటుంది. వీడియో నిడివి 5 నిమిషాల లోపు ఉండాలి. మీరు అపీల్ చేసే వీడియోలో మొదటి 30 సెకండ్లు కూడా మీ ఛానల్ యొక్క యూఆర్ఎల్ను ఇంక్లూడ్ చేయాలి, అంటే కింద డిస్ప్లే చేయాలి. మీరు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పాలసీని ఎలా ఫాలో అవుతున్నారో చెప్పాలి. ఈ వీడియోలో మీరు కనిపించాలి లేదా వాయిస్ ఓవర్ అయినా సరే ఇవ్వాలి. మీరు వీడియోని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఏ విధంగా కంటెంట్ని ఎడిట్ చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా బోల్డ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా చదివి అపీల్ వీడియో రెడీ చేసిన తర్వాత మీ అపీల్ వీడియోను అన్లిస్టెడ్ వీడియోగా అప్లై చేయాలి. తరువాత ఆ వీడియో యొక్క యూఆర్ఎల్ను కాపీ చేయాలి. కాపీ చేసి దాన్ని ఒక పక్క నుంచి దాని తర్వాత ఎర్న్ పైన క్లిక్ చేయాలి. స్టార్ట్ ద అపీల్ ప్రాసెస్ పైన క్లిక్ చేయాలి. మనం ఇందాక కాపీ చేసినటువంటి అన్లిస్టెడ్ వీడియో యొక్క యూఆర్ఎల్ను ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన అపీల్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. నేను నా అపీల్ వీడియోను తయారు చేశాను, కానీ అపీల్ చేయలేదు. ఎందుకు నేను అపీల్ చేయలేదు అనేది వీడియో చివరిలో చెప్తాను. కానీ అపీల్ వీడియోను ఎలా చేయాలో అనేది ఒక మోడల్ వీడియోను మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. హాయ్ యూట్యూబ్, మై నేమ్ ఈజ్ వి రామ్ గోపాలరావు. ఐ ఆమ్ రన్నింగ్ ఏ ఛానల్ నేమ్డ్ రాజీ క్రియేషన్స్ తెలుగు ఇన్ యూట్యూబ్. I got a notification that your channel is not currently able to earn. Please review my channel once again. This is my channel dashboard. I have 1300 subscribers. I only provide my own voice to my videos. In most of my videos, question and answers are explained. For this, I follow YouTube's channel monetization policies and voice over the content in bits of my own material that I have. I have to work hard for this.
it takes me around 4 to 5 hours to make each video. Most of my videos, question and answers are related to explanations. So I have to use non-copyrighted images. But when I was explaining the questions, I was giving the answers myself in my own voice. I use mobile phone and this mic to make my videos. I use voice recorder, doc scanner, video maker and Pixel Lab apps to make my videos. First, I record the answers to the questions to be explained in my own voice with the help of a voice recorded app and a mic. Then I save the questions to be explained as an image with the help of doc scanner app. Finally, with the help of the video maker app, I create a video by arranging the images, text and voiceover in an orderly manner. I use the Pixel Lab app for making thumbnails. I make my videos with my own voiceover and own content subject to the YouTube channel's monetization policies. So, I request you to please restore the monetization of my channel. Thank you. మనం అపీల్ చేసిన తరువాత 14 రోజుల్లో వారి యొక్క డెసిషన్ మనకి మెయిల్ ద్వారా తెలుపుతారు. 14 రోజులు అంటారు కానీ 2-3 రోజుల్లో వారి యొక్క డెసిషన్ని మనకి చెప్పేస్తారు మెయిల్ రూపంలో. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మన వీడియోలన్నింటినీ కూడా పక్కాగా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పాలసీలను ఫాలో అయి చేస్తేనే అపీల్ చేయాలి. లేకపోతే రెండో ఆప్షన్ అయినటువంటి రీఅప్లైనే వాడుకోవాలి. ఇప్పుడు రెండో ఆప్షన్ అయినటువంటి రీఅప్లై కోసం చూద్దాం. మన వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. చేసుకొని 30 రోజుల తర్వాత రీఅప్లై చేసుకోవాలి. రీఅప్లై చేసుకుంటే మన వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే వాళ్ళు మానిటైజేషన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ వరకు అయితే నా వీడియోలలో 1-2 వీడియోస్కేమో నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా క్లిప్స్తో వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ తప్పుని నేను గుర్తించగలిగాను. నెక్స్ట్ ఇంకొక వీడియో ఏమో వాట్సాప్లో బాగా వైరల్ అయినటువంటి ఒక వీడియోని తెచ్చి నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 2 తప్పులు నేను తర్వాత గుర్తించాను. కాబట్టి ఇలాంటి డౌట్ ఉన్న వీడియోస్ అన్నిటినీ కూడా డిలీట్ చేసేసి రీఅప్లై చేశాను. అప్పుడు సక్సెస్ అయింది. మనం ఏదైనా వీడియోని డిలీట్ చేస్తే ఆ వీడియో యొక్క వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. నెక్స్ట్ సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం తగ్గదు. నా ఛానల్ ప్రస్తుతానికైతే మినీ మానిటైజేషన్ అంటే 3000 వాచ్ అవర్స్ ప్లస్ 500 సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్ చేసుకుంది. మీ అందరి సహకారం ఉంటే 4000 వాచ్ అవర్స్ మరియు 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా సరే ఈ ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.